రాజకీయాలను పక్కన పెట్టి 3 రోజుల పాటు కడపలో జరగనున్న దీనిస్తేమా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని వికాస్ విద్యా సంస్థల అధినేత సుభాన్ బాషా పిలుపునిచ్చారు. ఈ నెల 23, 24, 25 తేదీలలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన దీనిస్తేమా కార్యక్రమం కడప జిల్లా కోపర్తిలో జరగనుంది. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప మేయర్ పాక సురేష్, సుభాన్ బాషా కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దీనిస్తేమా కేవలం కడప జిల్లాకే పరిమితం కాదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మత పెద్దలు, ముస్లిం మైనార్టీలు భారీ సంఖ్యలో పాల్గొనున్నట్లు తెలిపారు. గత 3 నెలలుగా ఎడతెరిపి లేకుండా సంబంధించిన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలో శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. तमाम कड़पा शहर के मेरे मुसलमान भाइयों और बहनों से मेरी गुजारिश है, ये अल्लाह ताला का दिया हुआ एक बहुत बड़ा एहसान है हम पर। इस महफिल या इस जमात को यहाँ चलाने के लिए जो ये जमात के बड़ों है, उनके दिलों में कड़पे का नाम आना, ये हमारी सबकी खुशनसीबी है। पहले मैं उन सबको, बड़ों को, सबको मैं शुक्रिया अदा करता हूँ। उसी तरह मैं कड़पा शहर के जितने भी नौजवान है, हर एक भी है, जो भी है, आइए शामिल होइए। ये महफिल को, ये जमात को हम कामयाब करने की जरूरत है, ताकि ये छोटा कोई जमात नहीं, ना कोई ये कड़पा शहर का एक गली का नहीं, सारे हिंदुस्तान के हर एक की नजर यहाँ पर है। कहाँ कहाँ से आ रहे हैं, कौन कौन कैसे कैसे दुआ कर रहे हैं, सब एक ही है दुआ है, ताकि सारी उम्मत और सारे हिंदुस्तान में जितने भी कौम है, हर एक कौम भी खुशहाली हो, सबके लिए यहाँ दुआ चलती। मैं मेरे कड़पा शहर के जितने भी तमाम दोस्त हैं, आज हमारे साथ ये महफिल, ये जो जमात चल रहा है, इस कामों के लिए मेरे बड़े भाई, छोटे भाई अमजद भाई आए हैं, और हमारे मेयर साहब, हमारे पाका सुरेश आए, नित्यानंद रेड्डी आए, जमाल भाई आए, और उसी तरह बहुत से कारपोरेटर्स आए। इसमें एक ही छोटी मिसाल देखता हूँ कि कड़पा शहर ऐसा शहर है, यहाँ कोई कौम का ये नहीं, इसका मिसाल आज हमारे साथ दोनों हमारे भाई आए, हिंदू भाई हो के आके यहाँ पे खड़कर यहाँ क्या काम चल रहा है, क्या है तो हम करें तो अच्छा बोल के। తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దీని ఇస్తమా ఈ నెల 23, 24, 25వ తేదీ కడప నగరంలో జరగబోతుంది. మరి ఈ ఇస్తమాకు సంబంధించి ఏర్పాట్ల విషయమై మరి నేను, మరి కడప నగర మేయర్ పాకా సురేష్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, మరి ఇంకొక డిప్యూటీ మేయర్ జమాల్ వలీ గారు, మరి మన స్థానిక కార్పొరేటర్లు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఇక్కడ ఇస్తిమా జరుగుతున్న ఈ ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. మరి ఇక్కడ పెద్దలందరితో కలవడం జరిగింది. మరి ఇక్కడ ఏర్పాట్ల విషయమై వాళ్లతో కులంకుశంగా చర్చించడం జరిగింది. నిజంగా ఒక అదృష్టం, ఈరోజు కడప నగరంలో ఇంత పెద్ద స్థాయిలో మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దీని ఇస్తమా ఇక్కడ కడపలో ఏర్పాటు చేయడము, పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. గత 3 మాసాలుగా ఏర్పాట్లు నిరంతరాయంగా రాత్రింపౌళ్ళు ఇక్కడ సంబంధించిన పెద్దలందరూ కూడా పర్యవేక్షిస్తూ మరి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది మరి ముస్లిం సోదరులు మరి వస్తారని ఒక ఉద్దేశంతో మరి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మరి ఆ దిశలో ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి సుమారుగా 80-90% పనులు కూడా పూర్తి కావడం జరిగింది. మరి మిగతా పనులు కూడా మరి కంప్లీట్ చేయాలని చెప్పి కూడా మరి వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తున్నారు. మరి ఆ దిశలోనే మరి మనల్ని కూడా కోరడం జరిగింది, మరి మన నగర మేయర్ గారిని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో మరి వస్తారు కాబట్టి ఈ ఇస్తమాకు ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, మరి అదేవిధంగా తమిళనాడు నుంచి వస్తారు, మరి ఆంధ్ర నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తారు. కాబట్టి మరి దానికి సంబంధించిన శానిటేషన్స్ కు సంబంధించి మరి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సహాయ సహకారాలు కూడా కావాలి అని చెప్పి కూడా కోరడం జరిగింది.